నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్రా ప్రపంచం. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవమని రాయప్రోలు అన్నారు. ఆ మహాశయుని వాక్కులు అక్షర సత్యాలను చెబుతూ దేశ టూరిజం రంగంలో దూసుకుపోతుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. దేశీయంగా అంతర్జాతీయంగా యాత్రికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతూ వారికి పర్యాటక అనుభూతిని కలిగిస్తోంది. అందుకే తెలుగువారి ఆత్మీయ నేస్తం ఆర్వీ టూర్స్ ద్వారా మీరు వెళ్లాలనుకునే ఏ గమ్యస్థానానికైనా సునాయాసంగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు టీం సభ్యులు. భాషా భేదం లేదు, తన మన అన్నది ఆలోచించాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏం చూడాలనుకున్నా మన తెలుగులో, మన భాషలో, మనకు తెలిసిన భాషలో, అమ్మ భాషలో చూసేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, 9 రత్నాల అద్భుతమైన నగరం, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరమని ఘనంగా చెబుతారు. అవును, ఆ నగరం ఇండియాలో లేదు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ గురించి ఈ విశేషాలన్నీ. ఆ నగరాన్ని చూస్తే విదేశీయుల కోసమే నిర్మించినట్టుగా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల టూరిస్టులు బ్యాంకాక్ వచ్చి సేద తీరుతూ ఉంటారు. తెలుగు సినిమాలు, గ్రాండ్ షూటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. బ్యాంకాక్ వెళ్ళాలంటే వాళ్ళని వీళ్ళని పట్టుకోవాలి, అది ఇది చేయాలి అన్న భావన అస్సలు అక్కర్లేదు. ఇప్పుడు మీరు బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటే ఆ ఏర్పాట్లు చేసేందుకు తెలుగు వారి ఆత్మీయ నేస్తం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిద్ధంగా ఉంది. బ్యాంకాక్ వెళ్లాలనుకునే వారి కోసం సకల సదుపాయాలతో చక్కటి ప్యాకేజీలను సిద్ధం చేస్తోంది. బ్యాంకాక్ ప్రకృతి నగరంగా రూపుదిద్దుకున్న ఈ బ్యాంకాక్ నగరం భూతలంపై స్వర్గమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెస్ట్లెస్ జీవితాలు గడిపే వారికి బ్యాంకాక్ స్వర్గధామం. స్థానికంగా ఉండే 25 పర్యాటక కేంద్రాలు రారమ్మంటూ పిలుస్తూ ఉంటాయి. హనీమూన్లో ఉన్న, ఒంటరిగా ప్రయాణిస్తున్న కుటుంబాలతో గాని సందర్భం ఏదైనా ఎంపిక బ్యాంకాక్ సరైనదని చెప్పాల్సి ఉంటుంది. బ్యాంకాక్లో బంగారు బుద్ధుని విగ్రహం రసరమ్యంగా ఉంటుంది. 200 ఏళ్లుగా సంరక్షిస్తున్న గోల్డెన్ బుద్ధ టెంపుల్ నయనానందకరంగా ఉంటుంది. పటాయా తీరంలో ఉన్న కోరల్ ఐలాండ్ బీచ్ ప్రపంచంలోనే అతి విశిష్టమైనది. అల్కజర్ షో అద్భుతాలు చూసి తీరాల్సిందే. ఇలా ఒకటేంటి, ఎన్నో అందాలను ఆస్వాదించేందుకు బ్యాంకాక్ సరైన ఎంపిక. బ్యాంకాక్ ప్రసిద్ధి చెందిన వాటిలో థాయ్ మసాజ్ అగ్రస్థానంలో ఉంది. నోరూరించే వీధి ఆహార పదార్థాలు మధురానుభూతిని కలిగిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు దొరకంది అక్కడ లభిస్తుందంటే అందుకే ఈ యాత్రకు వెళ్లాల్సిందే. తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఆర్వీ టూర్స్ దేశీయంగా అంతర్జాతీయంగా లక్షల మంది పర్యాటకులను ఏటా గమ్యస్థానాలకు చేర్చుతోంది. తెలుగు వారికి విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనవారు ఉన్నారన్న భావనను కలిగిస్తోంది. ఈ యాత్ర కోసం బయట మార్కెట్లో ఎందరో ఆపరేటర్లు ఉన్నప్పటికీ ఆర్వీ టూర్స్ ఇచ్చే ప్యాకేజీలు మరెవ్వరూ ఇవ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే బ్యాంకాక్ టూర్ వెళ్లేవారు తక్షణం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందిని సంప్రదించండి. సో ఈ రోజు మనము బ్యాంకాక్ ట్రిప్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క అధినేత ఆర్వీ రమణ గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఈ ట్రిప్ ఎన్ని రోజులు ఉండబోతుంది, అసలు బ్యాంకాక్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన తెలుగు పీపుల్కి, సో ఈ విశేషాలన్నీ కూడా ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. బ్యాంకాక్ ట్రిప్, బ్యాంకాక్ అనగానే అంటే ప్రతి ఒక్కరికి కూడా యాత్ర ప్రపంచాన్ని చుట్టి రావాలి అనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. సో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వారికి ఏంటంటే అసలు ఎలా వెళ్ళాలి, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందేమో, లేదంటే ఫుడ్ ఎట్లా ఉంటుంది, అక్కడ ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ మనం టచ్ చేయగలమా, ఈ ట్రావెల్స్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ రియల్గానే అందించగలరా, చెప్పిన కమిట్మెంట్తో ఉండగలరా, ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి విషయంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిజంగానే ఆత్మీయ నేస్తంగా అందరికీ చేరువైంది. సో మీ మాటల్లోనే అసలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి వినాలనుకుంటున్నాము. అలాగే బ్యాంకాక్ ట్రిప్ గురించి కూడా చాలా విశేషాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా మీరు చెప్పినట్లు నిజంగా ఒక ఆత్మీయ నేస్తంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇవాళ దేశంలో కానివ్వండి, అంతర్జాతీయంగా కానివ్వండి, ఏ ప్యాకేజీ వెళ్ళాలనుకున్నా కూడా తెలుగు రాష్ట్రాలకి ఇదివరకు ఆన్లైన్లో చెక్ చేసుకోవడము, లేదా వివిధ రకాలైనటువంటి టూర్ ఆపరేటర్స్ ద్వారా వివిధ ప్యాకేజీలకు వెళ్తూ అక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ అసలు ట్రావెల్ ఏజెంట్స్ అంటేనే ఇబ్బంది పెడతారేమో అన్నటువంటి భావనకు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్
ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో తెలుగు రాష్ట్రాల్లో ఒక 2 రోజుల యాత్ర మొదలుకొని 20 రోజుల యాత్ర వరకు, అది స్థానికంగా ఉన్నటువంటి యాత్ర కావచ్చు, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి యూరోప్ యాత్ర వరకు కావచ్చు, ఏ యాత్ర అయినా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తాము అని చెప్పేసి ముందుకు రావడం, అదేవిధంగా కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్, చేస్తున్నటువంటి ఏర్పాట్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పర్యాటకునికి కూడా నచ్చి ఇవాళ సీజన్ అన్ సీజన్ అన్నటువంటి మాట లేకుండా 365 రోజుల కాలం పాటు ప్రతినిత్యం కూడా తెలుగు ప్రయాణికుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా, అండమాన్ వెళ్ళాలి అన్నా, లేదా అరకు వెళ్ళాలి అన్నా, లేదా అమెరికా వెళ్ళాలి అన్నా, ఎక్కడికైనా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో మాకు అందుబాటులో ఉంది అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని తీసుకొస్తున్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇకపోతే మనం బ్యాంకాక్ సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇవాళ మన ప్రోగ్రామ్ కి సంబంధించి. ఈ బ్యాంకాక్ టూర్ కి సంబంధించి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది పర్యాటకులు అనునిత్యం ఇంటర్నేషనల్ టూర్స్ అనేది ఒకటి చూస్ చేసుకుంటే, దాంట్లో మొదటిగా ఉన్నటువంటి టూర్ వచ్చేసి బ్యాంకాక్. ఇటీవల కాలంలో బ్యాంకాక్ సంబంధించి వెళ్ళేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సాధారణంగా బ్యాంకాక్ లేదా థాయిలాండ్ అన్నటువంటి ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక మంది పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి దేశం. థాయిలాండ్ అన్నటువంటి దేశం ఇవాళ ఏసియా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉన్నటువంటి దేశం. ఇక్కడ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి అన్నటువంటి ఒక చిన్న బ్యాడ్ ఒపీనియన్ ఉంది. కానీ నిజంగా పర్యాటక రంగానికి సంబంధించి అద్భుతమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా మనం థాయిలాండ్ దేశాన్ని చెప్పుకోవచ్చు. థాయిలాండ్ దేశంలో ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలు, బ్యాంకాక్ కానివ్వండి, పటాయా కానివ్వండి, క్రాబీ కానివ్వండి, పుకెట్ కానివ్వండి, చియాంగ్మై కానివ్వండి, చియాంగ్ రాయ్ కానివ్వండి, కొసమై కానివ్వండి, ఇలా తీసుకుంటూ పోతే బ్యాంకాక్ నలువైపులో ఉన్నటువంటి ఎంతో సుందరమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా అసలు దేశీయ బడ్జెట్ కన్నా తక్కువగా ఇవాళ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కేవలం 39,000 రూపాయలకి తాయి ఎయిర్వేస్ సహకారంతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్యాంకాక్ టూర్స్ ఇవ్వడం అనేది నిజంగా ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తాయి ఎయిర్వేస్ యొక్క సహకారంతో నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్యాకేజీలు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి లగ్జరీ ఫెసిలిటీస్ తో కూడుకున్నటువంటి ఎయిర్లైన్స్ ద్వారా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి లగ్జరీ ఫెసిలిటీస్ తో కేవలం 39,000కు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అది కూడా ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో ప్రతి 10 రోజులకి ఒక ట్రిప్ ని సెప్టెంబర్ మొదలుకొని ఫిబ్రవరి మాసం వరకు తాయి ఎయిర్వేస్ వారి యొక్క సహకారంతో మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వెళ్ళాలని పాస్పోర్ట్ తీసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి అంటే థాయిలాండ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. దీనికి కారణం ఒకటే, థాయిలాండ్ లో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి బీచెస్ కానివ్వండి, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వివిధ రకాల పర్యాటక ప్రదేశాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కళాకృతులు కానివ్వండి, ఏవైనా తీసుకున్నా బ్యాంకాక్ వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి విదేశీ యాత్ర నేను చేసి వచ్చాను అన్నటువంటి ఒక సంతృప్తిని కలిగిస్తూ ఉన్నటువంటి దేశం బ్యాంకాక్. అటువంటి దేశం వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ధరలకే ఏర్పాట్లు చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సరికొత్త ప్యాకేజీని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది వరకు 55,000 నుంచి 60,000 రూపాయలు అమ్మేటువంటి బ్యాంకాక్ టూర్ ఇవాళ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో 39,000కి మీకు అందుబాటులో ఉంది. సీట్లు కూడా చాలా పరిమితంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ రేట్స్కి వస్తూ ఉంది కాబట్టి ఎక్కువ మంది వచ్చి బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ కేంద్రాలుగా ఆర్వి ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్ చాలా వేగవంతంగా ఉంది. వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ముందస్తుగానే ప్రణాళిక వేసుకుని అవైలబిలిటీ డేట్స్ చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే ఈ రేట్స్ కి తప్పనిసరిగా ఇవాళ నేను ఏదైతే 39,000 చెప్తూ ఉన్నానో ఆ రేట్స్ కి తప్పనిసరిగా మీరు ప్యాకేజీ పొందడానికి అవకాశం ఉంటుంది. సో సార్, అంటే మీరు చెప్పినట్లుగానే నిజంగానే ఇంత కాంపిటేటివ్ గా మీరు అంత తక్కువ ప్రైస్ లోనే ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే జనరల్ గా మీరు అన్నారు ఒక 50,000 పైన అవుతుంది అని చెప్పి అన్నారు. సో మీకు ఈ 39,000కి ప్యాకేజ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎలా సాధ్యం అంటారు?
ఇవాళ బ్యాంకాక్ టూర్ కు సంబంధించి మీరు ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్న మీకు ఉత్పన్నమవుతూ ఉంది. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం మొదలు పెడితే దేశంలోనే వేరెవరూ చేయని విధంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ప్రతి వారం కర్ణాటక టూర్, ప్రతి వారం తమిళనాడు, ప్రతి వారం కేరళ, ప్రతి వారం కాశీ, ప్రతి వారం గుజరాత్, ప్రతి వారం కాశ్మీర్, ఇలా దేశంలోని 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు అన్నిటికీ కూడా తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రయాణికులందరినీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో తక్కువ ధరలకి వాళ్ళకు ప్యాకేజీలు వచ్చే విధంగా కల్పిస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మనం ఆన్లైన్ లో చెక్ చేసుకున్నా లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసేది ఒక్కటే, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్స్కి అనుగుణంగా ఉన్నటువంటి విమాన రేట్స్ కానివ్వండి, హోటల్ రేట్స్ కానివ్వండి, దానికి అనుగుణంగా వాళ్ళు బడ్జెట్ రూపకల్పన చేసి మనకి ఇస్తారు. సాధారణంగా ఇప్పుడు మనం ఈ షో చూస్తున్నటువంటి చాలా మందికి ఆర్వి ట్రావెల్స్ బ్లాకింగ్ డేట్స్ అన్ని కూడా క్లియర్ గా తెలిసి ఉంటాయి. సెప్టెంబర్ 27, అక్టోబర్ 11, అక్టోబర్ 27, నవంబర్, ఇలా ప్రతి నెల 10 రోజులకు ఒకసారి ట్రిప్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆర్వి ట్రావెల్స్ కి సంబంధించిన నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉన్నాయి. వాటికి మీరు ఒక్కసారి కాల్ చేస్తే మీకు డేట్ లిస్ట్ వస్తుంది. మీరు ఆ డేట్ లిస్ట్ కంపేర్ చేసుకుని మీ ఆండ్రాయిడ్ మొబైల్లో థాయ్ ఎయిర్వేస్ టికెట్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటే మనం అమ్మేటువంటి 39,000 కన్నా ఎక్కువ రేట్స్ లో ఓన్లీ విమాన టికెట్స్ దొరుకుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8 నెలల ముందుగానే థాయ్ ఎయిర్వేస్ వారి యొక్క సహకారంతో వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని తక్కువ ప్రైస్ కు టికెట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుని ఇవాళ మార్కెట్ లో ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ప్రైస్ కి కస్టమర్స్ కు అందాలి అన్నటువంటి ఆకాంక్షతో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో డొమెస్టిక్ రంగానికి సంబంధించి తీసుకుంటే ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజెస్ అన్నీ కూడా కొన్ని స్థిరమైనటువంటి డేట్స్ లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చార్ధామ్ తీసుకోండి, భారతదేశంలోని టాప్ కంపెనీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కొన్ని వేల మందిని పంపిస్తుంది. 2024 మే మాసంలో వచ్చేటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో సమ్మర్ లో వాటన్నిటికీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇప్పటికే విమాన టికెట్స్, హోటల్స్, వెహికల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేసి ప్రయాణికులకు అందరికీ కూడా తక్కువ ప్రైస్కి అందించడం జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నా, అంతర్జాతీయంగా ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా మొదటిగా ప్రతి ప్రయాణికునికి నేను ఒకటే చెప్తూ ఉన్నా, ప్రతి ఒక్క వ్యక్తి ఒక టూర్ వెళ్ళాలి అంటే ముందుగా చెక్ చేసుకునేది విమాన రేట్స్ ఎట్లా ఉన్నాయి, హోటల్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ప్యాకేజీ ఎంత వస్తుంది, ఫుడ్ ఎంత వస్తుంది, వీసా ఎంత వస్తుంది, ఇలా అన్ని అంశాలను కూడా బేరీజు వేసుకొని వాటి మీద ఒక బడ్జెట్ ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి బడ్జెట్ మీరు వేసుకునే ముందుగా ఒక్కసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఒక ట్రావెల్ సూపర్ మార్కెట్ అని స్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకంటే మన సంస్థలో అన్ని ప్యాకేజీలు మీకు అందుబాటులో ఉన్నాయి. 2 days హాలిడే ప్యాకేజెస్ వెళ్ళాలనుకుంటున్నారా, నియరెస్ట్ ప్రదేశాలు ఆర్వి ట్రావెల్స్ మీకు కల్పిస్తుంది. అదేవిధంగా యూరోప్ లాంటి కష్టమైనటువంటి అత్యధిక బడ్జెట్ తో కూడుకున్నటువంటి ప్యాకేజీలు మీరు వెళ్ళాలనుకుంటున్నారా, మెరుగైనటువంటి ఫెసిలిటీస్ తో స్టార్ హోటల్స్ తో తక్కువ ప్రైస్ కి ఆర్వి ట్రావెల్స్ కల్పిస్తూ ఉంటుంది. ఇలా బ్యాంకాక్ మాత్రమే కాదు, ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలు ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా మంది ట్రావెలర్ టూర్స్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు చాలా మందిని. సో కమిట్మెంట్ మిస్ అవుతూ ఉంటారు వెళ్ళిన తర్వాత. మీరు అన్నట్టుగా హోటల్స్, ఏ హోటల్ తీసుకోవాలి, ఒక హోటల్ చెప్తారు, తర్వాత ఇంకొకటి హోటల్ ప్రొవైడ్ చేస్తారు. సో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం. సో మీరు నిజంగానే మీరు చెప్పినట్లుగా ఎలాంటి ప్లేసెస్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ కమిట్మెంట్కి నిజంగానే ఇంత కట్టుబడి ఉండగలుగుతున్నారా? ఎప్పుడైనా ఇలాంటి మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ బ్లడ్ లోనే ఉంది. ఎందుకంటే ఒక చిన్న సంస్థగా ఏర్పడి ఇవాళ దేశంలోనే ఒక అగ్రగామి సంస్థగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 100 మంది ఎంప్లాయీస్ తో ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉంది అంటే ఒక నిజమైనటువంటి కమిట్మెంట్ లేకపోతే ఇది సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. పుష్కరాలు వచ్చినా, తీర్థయాత్రలైనా, విహారయాత్రలైనా, ఇంటర్నేషనల్ టూర్స్ అయినా, ఎటువంటి ఏమి జరిగినా, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా ఆర్వి ట్రావెల్స్ ముందుంటుంది. ఒక పుష్కరాలు వచ్చినా వేల మందికి అవసరమైనటువంటి ఏర్పాట్లతో సంవత్సర కాలం ముందుగా పుష్కరాలకి ఏర్పాటు చేస్తున్న సంస్థ ఆర్వి ట్రావెల్స్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఏ ప్యాకేజీ అన్నది ఇంపార్టెంట్ కాదు.
తెలుగు రాష్ట్ర ప్రయాణికులకి, తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటకులకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఒకరు బ్యాంకాక్ చూసి ఉండవచ్చు, వీళ్ళు వియత్నాం వెళ్ళొచ్చు, కాంబోడియా వెళ్ళొచ్చు, లేకపోతే దుబాయ్ వెళ్ళొచ్చు, లేకపోతే సింగపూర్ వెళ్ళొచ్చు, లేదా ఇతర ప్రాంతాలు మాల్దీవ్స్ వెళ్ళొచ్చు, మాలే వెళ్ళొచ్చు, మారిషస్ వెళ్ళొచ్చు, స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు. ఇట్లా ఏ ప్రదేశానికి సంబంధించి అయినా అనుకున్నటువంటి ప్రతి ప్రయాణికుడికి కూడా తక్కువ బడ్జెట్స్ వచ్చేలాగా ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసి ఒక స్థిరమైనటువంటి క్యాలెండర్, ఇప్పటి వరకు ట్రావెల్ చరిత్రలో ఎవరి దగ్గర అటువంటి స్థిరమైనటువంటి క్యాలెండర్ రేట్ కార్డ్ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే కస్టమైజ్డ్ ప్యాకేజ్డ్, అందుబాటులో ఉన్నటువంటి ఆ రోజు రేట్స్కి అనుగుణంగానే ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి రండి, బ్యాంకాక్, ఇవాళ బ్యాంకాక్ గురించి తీసుకుంటే బ్యాంకాక్ అంటేనే ఒక మేల్ డెస్టినేషన్ ప్రాంతమేమో, అక్కడికి మనం వెళ్ళకూడదేమో అన్నటువంటి చాలా మంది పర్యాటకులు భావిస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే. కానీ ఇవాళ చూసుకోండి, ఒక ఏసియా ఖండంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు అనునిత్యం విపరీతమైనటువంటి సంఖ్యలో సందర్శిస్తూ ఉన్నటువంటి దేశం ఏది అంటే థాయిలాండ్. అక్కడ కేవలం కొన్ని రకాలైనటువంటి ఎక్స్క్లూజన్ తీసేస్తే మిగతావన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ డెస్టినేషన్స్. అద్భుతమైనటువంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రకృతి రమణీయత కలిగినటువంటి బీచెస్ అందుబాటులో ఉన్నాయి, అద్భుతమైనటువంటి మార్కెట్, షాపింగ్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ప్రాంతం బ్యాంకాక్ సిటీ. అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించి ఇవాళ దేశంలో, ప్రపంచంలో అనేక రకాలైనటువంటి దేశాలన్నీ కూడా బౌద్ధ మతాన్ని పాటిస్తూ ఉన్న వాటన్నిటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే థాయిలాండ్ గా మనం చెప్పొచ్చు. థాయిలాండ్ లో కొన్ని ప్రదేశాలు, నార్త్ థాయిలాండ్ కి మనం వెళ్తే అక్కడ చియాంగ్ మై, చియాంగ్ రాయ్ లాంటి ప్రాంతాలు, అదేవిధంగా దక్షిణ థాయిలాండ్ లో మనం వెళ్తే పుకెట్, క్రాబీ లాంటి అద్భుతమైనటువంటి బీచెస్ మనకి ఎక్కడ కూడా కనిపించవు. అటువంటి అద్భుతమైనటువంటి ఈ బీచెస్ అన్ని కూడా ఏసియా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన భారతీయులకి ప్రతి ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, అదేవిధంగా విశాఖపట్నం నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ మనకు అందుబాటులో ఉంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ తో కూడా మనం బ్యాంకాక్ వెళ్ళడానికి తక్కువ ప్రైస్ లో మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ టూర్ చేసేటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో బ్యాంకాక్ వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రకాలైనటువంటి ఎక్స్పెన్సెస్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి. పైగా ఇటీవల కాలంలో లో కాస్ట్ ఎయిర్లైన్స్ కొన్ని సంస్థలన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాయి, క్లోజ్ చేస్తున్నాయి. పర్యాటకులందరూ కూడా చాలా రకాలైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా థాయి ఎయిర్వేస్ అనేది సర్వీస్ అందిస్తూ ఉంది భారతదేశంలో, ముఖ్యంగా బ్యాంకాక్ నగరానికి సంబంధించి. అటువంటి సంస్థతో కొలాబరేట్ చేసుకొని ప్రతిరోజు కూడా మేము ఇంతమంది ప్యాసింజర్ని మీ దేశానికి పంపిస్తాము అని చెప్పేసి ఒక ఒప్పందం ద్వారా ప్రయాణికులకు అందరికీ కూడా తక్కువ బడ్జెట్కి వచ్చే విధంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా థాయిలాండ్, బ్యాంకాక్ టూర్ వెళ్ళాలి అనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్తూ ఉన్నటువంటి బడ్జెట్, ఇక్కడ చాలా మంది భావిస్తారు, మరికొంతమంది మరొక రకాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. 39,000కి ఇస్తున్నారు, ఎటువంటి బడ్జెట్ హోటల్స్ ఇస్తారేమో, ఫెసిలిటీస్ బాగుండవేమో, సౌకర్యాలు బాగుండవేమో, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అపోహల్ని కూడా పర్యాటకుల్లో క్రియేట్ చేస్తూ ఉంటారు. నేను మీకు అందరికీ ఒకటే చెప్తూ ఉన్నా, ప్రతి బ్యాచ్ 40 మంది తగ్గకుండా వెళ్తుంది. ప్రతి బ్యాచ్ కు తోడుగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్యాంకాక్ తెలిసినటువంటి టూర్ మేనేజర్స్ మీకు అందుబాటులో ఉంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు కూడా మీకు అవసరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చేదోడు బాదోడుగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. పైగా కల్పించేటువంటి బస్సెస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ప్రతి హోటల్ కూడా 3 స్టార్ కి తగ్గకుండా లగ్జరీ ఫెసిలిటీస్ తో హోటల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి మీరు ఈ టూర్ కి వెళ్ళేసి వస్తే మళ్ళా 10 మంది కాదు, ఒక 100 మందికి మీరు ఈ ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మార్కెట్ లో ఎన్నో రకాలైనటువంటి ఆన్లైన్ పోర్టల్స్, ఓన్లీ ల్యాండ్ ప్యాకేజ్, వితౌట్ ఫ్లైట్స్, ఓన్లీ ఫ్లైట్స్, ఇలా రకరకాలైనటువంటి ఆబ్లిగేషన్ తో, రకరకాలైనటువంటి ఆఫర్స్ తో మీ ముందుకు వస్తూ ఉన్నాయి. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ను చూస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో అన్ని ప్రాంతాలకు సంబంధించి పర్యాటకులను విశేషంగా పంపిస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అందుకే ఆర్వి ట్రావెల్స్ ని మనం అందరం కూడా ఆత్మీయ ట్రావెల్స్ అని మీరే పెడుతూ ఉంటారు ఆర్వి ట్రావెల్స్ కి సంబంధించి. అటువంటి సంస్థలు మీరు ఒక్కసారి టూర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సౌకర్యం వస్తుంది అని చెప్పేసి గ్యారంటీగా చెప్పడం జరుగుతూ ఉంది. సో రమణ గారు, మీరు చెప్పినట్టుగా ఆర్వి టూర్స్ లో ఎలాంటి ఇంటర్నేషనల్ టూర్స్ ఇవ్వబోతున్నారు మీరు? ఇవాళ బ్యాంకాక్ అని మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ టూర్స్, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి,
యూరప్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలన్నీ కూడా. పైగా ఇటీవల కాలంలో దుబాయ్ కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలు దుబాయ్ చాలా సీజన్. ఎందుకంటే ఎడారి ప్రాంతంగా పిలువబడుతూ ఉన్నటువంటి దుబాయ్ ఈ వింటర్ టైంలో మంచి ఏర్పాట్లతో అక్కడ అనేక రకాలైనటువంటి ఈ అట్రాక్షన్స్ కూడా ఓపెన్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచ పర్యాటకులు అందరూ కూడా దుబాయ్ని విజిట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ప్రాంతానికి సంబంధించి సాధారణంగా మనం ఇండియాలో సంబంధించి తీసుకుంటే ఎక్కువగా పర్యాటకులందరూ కూడా మే, జూన్ మాసంలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కారణం ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయాలి అన్నటువంటి ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటర్నేషనల్కి సంబంధించి తీసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలల కాలం పాటు ఇది ఒక మెయిన్ సీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోని ఇంటర్నేషనల్ టూర్స్ చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇవాళ ప్రతి నెల సింగపూర్, మలేషియా, ఓన్లీ సింగపూర్ అండ్ క్రూజ్ ప్యాకేజెస్ అందుబాటులో తీసుకొని వస్తూ ఉంది. అదేవిధంగా దుబాయ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి. శ్రీలంకకు సంబంధించి తీసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకటి శ్రీలంక రామాని యాత్ర పేరుతో, అదేవిధంగా వీకెండ్ ఎంజాయ్ చేయాలి, ఒక 3-4 డేస్లో మాత్రమే తక్కువ బడ్జెట్స్లో వెళ్ళి రావాలి అని భావించేటువంటి వాళ్ళందరికీ కూడా 3 nights 4 daysతో శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబో, బెంటోటా లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇండోనేషియా, బాలి, తర్వాత ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం యావత్తు కూడా ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తూ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి డెస్టినేషన్ కాంబోడియా అండ్ వియత్నాం. ఈ ప్రాంతాలకి సంబంధించి కూడా ఓన్లీ కాంబోడియా, వియత్నాం కలిపి ఒక 10 రోజులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వియత్నాంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి ఒక 4 days ప్యాకేజ్ ఇస్తున్నాం, 6 days ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇలా రకరకాలైనటువంటి ప్యాకేజీలు కల్పిస్తున్నాం. అంతేకాకుండా ఇటీవల కాలంలో యూరప్ వెళ్ళేటువంటి పర్యాటకులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నవంబర్ వరకు మనకు యూరప్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆమ్స్టర్డామ్లో తులిప్ గార్డెన్స్ ఫెస్టివల్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఫెస్టివల్గా మనం చెప్పొచ్చు. సంవత్సరంలో కేవలం ఆ 20 రోజుల కాలం పాటు మాత్రమే అక్కడ ఉన్నటువంటి తులిప్ తోటల్ని మనం విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చాలా మంది బుకింగ్స్ కూడా చేసుకొని బ్లాక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసానికి సంబంధించి కూడా అనేక రకాల ఇంటర్నేషనల్ టూర్స్ను అందుబాటులో తీసుకొని వస్తుందాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. జనవరి 17, 18 తారీఖులలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఆలోచనతో ప్యాకేజీని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆర్వీ ట్రావెల్స్ దేశీయ రంగంలో, దేశీయ పర్యాటక రంగానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 100కు 100 మార్కులతో రిజల్ట్ ఎలా అయితే సాధిస్తూ ఉందో అదే విధమైనటువంటి ఏర్పాట్లతో ఫ్లైట్స్ కానివ్వండి, వీసా కానివ్వండి, స్థానికంగా అవసరమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అండ్ గైడింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ప్రతి బ్యాచ్ తోడుగా తెలుగు గైడ్నే ఇక్కడ నుంచి పంపిస్తూ ఎవరికి కూడా సింగిల్గా వచ్చిన ఆర్వీ ట్రావెల్స్లో వెళ్తున్నాం, మాకు ఎటువంటి సందేహం అక్కర్లేదు అన్నటువంటి భరోసా కల్పిస్తూ ఆర్వీ ట్రావెల్స్ వల్ల ప్యాకేజీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ రంగానికి సంబంధించి కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ప్యాకేజ్ దొరికేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి పర్యాటకులు అందరూ కూడా ఈ ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలి అన్నటువంటి మీ యొక్క కోరికని, మీ యొక్క ఆకాంక్షని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఆర్వీ ట్రావెల్స్ ఫ్యామిలీలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. అంటే మీరు ప్యాకేజ్ గురించి చెప్తూ ఉంటేనే నిజంగా చాలా అట్రాక్టివ్ ప్యాకేజ్ నెంబరింగ్ ఉంది. సో అంటే ఎప్పుడైనా కూడా ఈ నెంబరింగ్తోనే మీరు చాలా మంచి ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాము అని చెప్తున్నారు. సో నిజంగానే ఇది తెలుగు ప్రజలకైతే మాత్రం చాలా చక్కటి అవకాశం అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా హై బడ్జెట్స్ ఉంటూ ఉంటాయి, వెళ్ళాలి అని అనుకునే వారికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్యాకేజ్ అంటే ఎక్స్ట్రా యాక్సెస్ మనీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంత అవసరం పడదేమో అని అనిపిస్తుంది. సో కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అన్న ఫీల్ అయితే కలుగుతుంది. సో కస్టమర్స్ కూడా బ్యాంకాక్ ట్రిప్ వేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మీకు ఏదైతే డిస్ప్లేలో మేము నెంబర్స్ ఇస్తున్నామో సో ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఈ ప్యాకేజ్ని మిస్ అవ్వకుండా మీరు కూడా ఈ బ్యాంకాక్ ట్రిప్ని ఎంజాయ్ చేయండి.